Daily. Taste the Daily. కాళేశ్వరంపై సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ ని కలిసి కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, అందుకే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతి కోరామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు. మరి 86 పిల్లర్లలో దాదాపు 2 పిల్లర్లు కుంగిపోతే ఆ 2 పిల్లర్లను ఇమీడియట్గా రిపేర్ చేసి మరి ప్రజలకు సాగునీరు అందించాల్సిన పోయి బాధ్యతారహితంగా 2 పిల్లర్లను అడ్డం పెట్టుకొని ఇలా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా నింపకుండా బీడు భూములుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క అనుమతి స్పీకర్ గారు ఇస్తే మా పార్టీ తరఫున మా గొంతు ప్రజలకు వినిపిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు నిజాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి అనుమతి కోరడం జరిగింది. మరి దాని మీద వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ మరొక్కసారి మీడియా పరంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు అనుమతి ఇవ్వండి, రాష్ట్ర ప్రజలకందరూ కూడా సత్యాలు తెలుస్తాయని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ప్రజలు వర్షాలు వరదలతో ఇబ్బందులు పడుతున్నా రేవంత్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అంటూ విమర్శించారు ఎమ్మెల్యే వివేకానంద. రాజకీయం కోసం అసెంబ్లీని వాడుకోవాలని ప్రభుత్వం చూస్తోందంటూ ఆరోపించారు. పెద్ద ఎత్తున వరదలు రాబోతామని అని చెప్పి తెలుసు ప్రభుత్వానికి. వాళ్ళు అప్రమత్తం కాలేదు, వారి జాగ్రత్త పరచలేదు, ముందస్తు చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రజలు కూడా సమస్య వలయంలో కొట్టుకుమిట్టాడుతూ ఉంటే, వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సరైనటువంటి సమాధానము, భరోసా, ఆదుకునేటువంటి ప్రయత్నాలు మాని ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని మా పైన రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసేటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చేసి వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రాజకీయాలు చేయాలి, మేము దానికి కాదంటలేము. కానీ ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఆర్తనాదాలు పెడతా ఉంటే వాటిని గాలి కొదిలేసినటువంటి ప్రభుత్వం మరి యొక్క అసెంబ్లీ సమావేశాల ద్వారా ఏం సాధించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను.